మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 5 విషయాలపై తీర్పు, గాడ్ విల్ జడ్జెస్ ఆన్ 5 థింగ్స్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మీరు 5 కూడా రాసుకోనండి. ఎందుకంటే మనందరికీ ఒక తీర్పు దినం ఉంటుందన్నమాట. మన బర్త్డే ఎలా ఉంటుందో, పుట్టినరోజు, మ్యారేజ్ డే ఉంటుంది, డెత్ డే ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యమైన డే ఏంటంటే తీర్పు దినం అన్నమాట, జడ్జిమెంట్ డే. దాన్ని బైబిల్ గ్రంథంలో ప్రభు దినము, ద డే ఆఫ్ ద లార్డ్ అని 318 సార్లు ఉంటుందండి. మీరు యెషయా గ్రంథం చదివితే 24 అధ్యాయంలో తీర్పు ఎలా ఉంటుందో ఆయన చెప్తాడనమాట. ప్రతి ఒక్క గ్రంథంలో ఉంటుందండి. యేసు ప్రభువే చెప్తారు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో మీరు చదవండి, లూకా 21, మార్కు 13. చివరి రోజులు ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఆయన వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత తీర్పు తీరుస్తాడు. అయితే 1000 ఏళ్ల పాలన తర్వాత అన్నమాట. కనుక ఈ తీర్పు కొరకు మనము సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే అన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటారు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, ఎలా ప్రతిరోజు ఉంటుందో దేవుడు చెప్పారు. మత్తయి సువార్త 24 చదివితే కూర్చొని మీరు చదవండి. ఈ సంవత్సరము బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకొని బైబిల్ గ్రంథాన్ని చదవండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. అంటే ఇలా 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 అని గొర్రెల కాపరి అదిలించినప్పుడు ఇలా వెళ్ళండి అంటే కాపరి చూపించిన మార్గంలోనే వెళ్తాయన్నమాట. ఆ కాపరి స్వరాన్ని వినే అంత దగ్గరగా ఉంటాయి. సో మనం కూడా యేసు ప్రభు స్వరాన్ని వినే అంత దగ్గరగా ఉండాలి. ఆయన గుండెలకి, ఇదో యోహాన్ ఎక్కడున్నాడండి, కడరా భోజన సమయంలో యేసు ప్రేమించిన శిష్యుడు యేసు ప్రభు గుండెల మీద ఆనుకొని ఉన్నాడు. కనుక ఆయన గుండెలో ఏముందో ఆయన రాస్తాడండి. యోహాను మొదటి లేఖలో యేసు ప్రేమ స్వరూపి, ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడో మనం కూడా అలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్తాడనమాట. కనుక ఈ 5 విషయాలేంటో మీరు రాసుకోనండి. నేను చెప్పేటప్పుడు ఏదో వింటాము అని కాదండి. విని విధేయించే వాళ్ళు ఆశీర్వాదాలు పొందుతారు అని యాకోబు పత్రిక 1:27 రాయబడింది. ఊరికే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి ఇది. ఇది దేవుని యొక్క దివ్య వాణి, అంటే దేవుని స్వరం. విని దాన్ని మీరు పాటించాలి. బైబిల్ అంతా ఒకటే మాట అండి, వినాలి, విధేయించాలి, అంతే. 5 విషయాలు ఏంటి మనం చూద్దామండి. 2 కొరింథీ, నేను అందుకే ఇలా చూపిస్తున్నా మీకు గుర్తుండాలని, 5 అధ్యాయంలో 10వ వచనం అన్నమాట. ఏమని ఉంటుందంటే, మనమందరము దేవుని ఎదుట తీర్పునకై నిలబడాలి. ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, నేను నా ఆత్మ శరీరంలోంచి బయటికి వస్తుంది, దాన్ని మొదటి మరణం అంటారు. అప్పుడు ఈ ఆత్మ శరీరంలోంచి బయటికి రాగానే శరీరాన్ని ఇంకా జసింతరాని కాదు, శవం అన్నమాట. ఇంకా ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ జీరో అయిపోతుంది అనమాట. అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే సుప్రీం కోర్టులో దేవుని ముందు నిలబడుతుందండి. ఈ లోక సుప్రీం కోర్ట్స్ కాదండి, దేవుని యొక్క కోర్టు అనమాట, సుప్రీం కోర్టు. అక్కడ దేవుడు మరి న్యాయాధిపతి, జడ్జిగా ఉంటాడు. ఇలా నేను ఆయన ఎదుట నిలబడతాను, నాకు ఇటువైపు నా అడ్వకేట్ జీసస్, ఆ తర్వాత నా మీద నేరారోపకుడు అనమాట, నిందాలు తీసుకొచ్చాడు, నేరాలు మోపేవాడు ఆయన ఇటువైపు ఉంటాడు, సైతాన్. నా రహస్య పాపాలంతా ఫైల్ తీసుకొని వచ్చి అనమాట దేవుని ఎదుట నిలబడినప్పుడు 90వ కీర్తన 8వ వచనంలో దేవుని ఎదుట మన రహస్య పాపాలు ఉంటాయంట. మనుషుల ఎదుట నేను ఇలా కనబడుతున్నాను, కానీ దేవుని ఎదుట నా రహస్య పాపాలు ఉంటాయన్నమాట. కనుక అలా తీర్పునకు మనం నిలబడినప్పుడు ఏ అంశాలపై తీర్పు మనకి జరుగుతుందో
మనం తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు కదండి. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఈ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. లేదా వీసా కొరకు వెళ్తున్నాం, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మనం ప్రిపేర్ అయి ఉంటాం కదా. అలాగే ఈ 5 విషయాలు ఫైనల్ జడ్జిమెంట్లో 5 విషయాలు ఏంటి మనం తెలుసుకుందాం. అది ఎవరి తీర్పు వాళ్ళకేనండి. నా తీర్పు నాకే, నా భర్తది నా ఆయనకే, నా పిల్లలది, ఎవరి తీర్పు వాళ్ళదే. ఒకరి తీర్పు ఇంకొకరికి కాదనమాట. ముందు ఏంటంటే 5 విషయాల్లో 10 ఆజ్ఞలండి. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 1 నుంచి 17 వరకు అన్నమాట 10 ఆజ్ఞలు. ఆ తర్వాత 2 ప్రేమ ఆజ్ఞలండి. అది నూతన నిబంధన అన్నమాట. ఈ 10 ఆజ్ఞలు పాత నిబంధనలో తండ్రి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి బోధిస్తాడు. ఆయనే బోధిస్తాడు. సినాయి పర్వతం మీద మేఘ రూపంలో, అగ్ని రూపంలో వస్తాడు. దేవునికి ఒక ఆకారం లేదు. అయితే నూతన నిబంధనలో యేసు ప్రభు మనిషి అవతారం ఎత్తుతాడు మన కొరకు, సిలువలో వెల చెల్లించడానికి. ఎందుకంటే మనం శరీరంలో పాపం చేస్తున్నాం కనుక శరీరంలో వెలని చెల్లించడానికి. అప్పుడు ఆయన ఏం బోధించాడు? ఆయన బోధించింది ఏంటంటే ముందుగా అష్టభాగ్యాలు, 8 ధన్యతలు అంటారంటే ఈ 8 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు అని అన్నమాట. మత్తయి 5లో 3 నుంచి 10 వరకు అండి. ఇవి మీరు తప్పకుండా చదువుకోవాలండి. అవి కూడా నేను చెప్తాను. అయితే మొత్తం ఇంకా బైబిల్ గ్రంథాన్ని యేసు ప్రభు 2 ఆజ్ఞలతో బోధిస్తారండి. 2 ఆజ్ఞలుగా ఆయన కుదిస్తారనమాట. జిస్ట్ ద మెయిన్ సమరీ అన్నమాట. ఏంటంటే యేసు ప్రభు పరిశుద్ధ వారంలో దేవాలయంలో ప్రసంగం చేసేటప్పుడు, మంగళవారం అన్నమాట, దేవాలయ ప్రసంగంలో ఆయన 2 ఆజ్ఞల్ని ఇస్తాడు. ఒకటి దేవుణ్ణి ప్రేమించండి, ఇంకొకటి పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఈ 2 ప్రేమ ఆజ్ఞలు పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారండి. నేను దేవుని ప్రేమిస్తున్నానని పొరుగు వాళ్ళని ప్రేమించకుండా ఉంటే పరలోకానికి రారన్నమాట. ఇది ఆ తర్వాత ఏంటంటే 2 ప్రేమ ఆజ్ఞలు అయిపోయినాయి కదండి. ఈ 2 ప్రేమ ఆజ్ఞల తర్వాత ఇంకా 3వది ఏంటంటే యేసు ప్రభు ఒకవైపు స్కేల్స్ అంటే త్రాస్ అంటాం కదా, తక్కెడలో ఒకవైపు యేసు ప్రభుని పెట్టి ఒకవైపు మనల్ని పెట్టి అప్పుడు ఆయన తీర్పు తీరుస్తారనమాట. అంటే యేసు ప్రభువుతో పోల్చిన తీర్పు. యేసు ప్రభువు మరి ఎంత కరుణ కలిగి ఉన్నాడు, ఎంత విధేయత కలిగి ఉన్నాడు. మరి నీలో అంత కరుణ ఉందా? 35% అయినా యేసులాగా మనం ఉండాలి. క్రైస్తవులు ఎందుకు, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు ఈ లోకంలో నుంచి అంటే రోమా 8:29 అండి. తాను ఎన్నుకున్న వాళ్ళు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండేటట్లుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వాళ్ళని ఆయన తన కుమారుని రక్తం ద్వారా నీతిమంతులుగా చేశాడనమాట. నీతిమంతులుగా చేసి అప్పుడు మనకి ఆయన మంచితనాన్ని, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ అంటే మంచితనం అన్నమాట. మహిమ అంటే మంచితనము అని రాసుకొనండి. విశ్వాసము అన్న చోట విధేయత అని రాసుకొనండి. అప్పుడే మనకి బైబిల్ గ్రంథం అర్థమవుతుంది అనమాట. యేసు ప్రభుకి సాక్షులుగా ఉండడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నారు. యేసు ప్రభు ఒక్కసారి మీరు ధ్యానించుకోండి. దేవుని కుమారుడు తండ్రి దేవుని సింహాసనంలో కుడి ప్రక్కన కూర్చుంటే కోట్ల కొలది దూతలు ఆరాధిస్తున్నారు తండ్రి కుమారులని. అదంతా విడిచిపెట్టుకొని ఒక ప్యాలెస్లో పుట్టొచ్చు కదండి. దావీదు కుమారులాగా, సొలొమోను రాజులాగా ఐశ్వర్యాన్ని కలిగి ఉండొచ్చు. ఒక పశువుల పాకలో జన్మించాడు. ఎంత తగ్గింపండి. యేసుప్రభు నా నుండి నేర్చుకోనండి అని ఒక్క మాట చెప్తారండి. అదే నా హృదయంలో ఉందన్నమాట. ఒకే ఒక మాట, మత్తయి 11:29. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. మీరు నా నుండి నేర్చుకునండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను అంటున్నారు. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఒకే ఒక్క మాటలో చెప్తారండి క్రిస్టియన్స్ ఎలా ఉండాలి. మనం బైబిల్ తర్వాత ఎవరి నుంచైనా నేర్చుకోవాలంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి నుంచి నేర్చుకోనండి. ఆయన అనదర్ క్రైస్ట్ అన్నారండి. బీ సింపుల్, హంబుల్ అండ్ ప్యూర్.
సింపుల్గా ఉండండి. ఆ తర్వాత సాధు అన్నమాట సింపుల్ అంటే. తర్వాత హంబుల్ అంటే వినయాన్ని కలిగి ఉండండి. తర్వాత పరిశుద్ధంగా ఉండండి. ఈ 3 మాటలకి చాలా చాలా మీనింగ్ ఉంటుందండి. సింపుల్ లైఫ్ స్టైల్ తినడంలో. ఇప్పుడు మదర్ తెరీసా సిస్టర్స్లో చూస్తాం, అది వాళ్ళకి 2 శారీసే ఉంటాయండి, వాళ్ళ పొజిషన్స్, ఒక బైబుల్, ఆ తర్వాత ఇంకంతే, వాళ్ళకి ఇంకేం ఉండవు అన్నమాట. బైబిల్ ఉంటుంది, ఒక 2 శారీస్ ఉంటాయి, చాలా సింపుల్ ఫుడ్ తింటారు. వాళ్ళకు ఒక టీవీలు, సెల్ ఫోన్స్ ఏవి కూడా ఉండవు, ఏది తెలీదు. వాళ్ళ సేవ రోడ్డు మీద ఉన్న భిక్షగాళ్ళని, రోగులని తీసుకొచ్చి అనాథ పిల్లలకి వాళ్ళు సేవ చేస్తారు. ఎప్పుడైనా మేము స్కూల్ నుంచి ఇప్పుడు కూడా వెళ్తామన్నమాట. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు ఊరికే పిల్లలతో, స్కూల్ పిల్లలతో ఫోటో తీసుకుంటాం సిస్టర్ అంటే, నో కెమెరా. మనం ఏదైనా ఇస్తే ఇంతమందికి చూపిస్తాం టీవీలో. సెల్ఫ్ అన్నమాట. బాబిలోనియా పతనం అయిపోతుందని ఉంటుంది కదండి. బాబిలోనియా అంటే ఏంటి అంటే మన హృదయంలో సెల్ఫ్ సెంటర్గా ఉండడం. నేను ఇలా సువార్త బోధిస్తున్నా, నేను పాట పాడాను, నేను బుక్స్ రాశాను, నేను పేదలకి ఇచ్చాను, నేను నేను అని ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళందరి హృదయాలు బాబిలోనియా అన్నమాట. ఎవరి హృదయంలో నేను లేదు, నేను జీరో, జీసస్సే నాలో ఉన్నాడు అని పౌలులాగా, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఏ పునీతులనైనా తీసుకోండి, మీరు ఒకరి పండుగ చేసుకోవడం కాదు, వాళ్ళలాగా జీవించండి. శౌరి వారి దగ్గర వెళ్ళి చూస్తూ ఉన్నారు కదా, మృతదేహాన్ని కాదండి చూసేది, నేను అసలు గోవానే చూడలేదు. కానీ నాకు మాదిరి యేసు ప్రభు తర్వాత దేవుడు నాకు బోధించారండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, తర్వాత శౌరి వారు అన్నమాట. ఆ తర్వాత మెల్లమెల్లగా చిన్న తెరేసమ్మ, సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ అన్నమాట. మన హృదయాన్ని పరిశీలించుకుంటే మన హృదయంలో నేను ఉన్నానా సెంటర్గా, లేకపోతే జీసస్ ఉన్నారా? జీసస్ ఉన్నారు అని అంటే అది వినయం అంటారండి. సింపుల్ అంటే ఈ లోకంలో ఈ లోక థింగ్స్ గ్యాదర్ చేసుకోకూడదు అనమాట. అసలు ఈ లోకాన్ని ప్రేమించకూడదు, దేవుణ్ణి ప్రేమించండి, పొరుగు వాళ్ళని ప్రేమించండి. లోకంలో నాకు ఈ వస్తువు అంటే చాలా ఇష్టం, ఈ శారీ అంటే చాలా ఇష్టం, ఈ వస్తువు అంటే చాలా ఇష్టం, ఈ వస్తువులను ప్రేమించకూడదు. అక్యుములేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ అ బిగ్ సిన్ అని ఒక సెయింట్ చెప్తారండి. నాకు మాథ్యూ ఫాదర్ చెప్పారనమాట. మాథ్యూ నాయక పరంబెల్ ఫాదర్ గారు, పోటా ఫాదర్ గారు, అక్యుములేషన్ ఆఫ్ ప్రాపర్టీ. అలా అందుకే పునీతులందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించగానే వాళ్ళ ఈ లోక ఆస్తులంతా పేదలకి ఇచ్చారండి. ఎందుకంటే యేసు ప్రభువే నా ఆస్తి, యేసు ప్రభువే నా సంతోషం, నా సమాధానం, నా ఐశ్వర్యం, నా తల్లి, నా కోట, నా కొండ, అన్నీ ఆయనే అన్నమాట. ఈ 3 మాటలు సింపుల్ లైఫ్ స్టైల్. ఏదో ఒకటి మన హౌస్ కానీ సింపుల్గా, మన వస్త్రధారణ, ఫుడ్ అంతా సింపుల్గా, సింపుల్ లైఫ్ స్టైల్. ఆ తర్వాత హంబుల్గా ఉండడం అన్నమాట. వినయం అనంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళండి. జెఫన్యా గ్రంథంలో రాస్తారండి వినయవంతులని గురించి. 3:2లో దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు వినయవంతులు. భూమి అంతటిలో వినయవంతుడు ఎవరు అనంటే మోషే అని సంఖ్యాకాండం 12:3లో రాయబడి ఉంటుందండి. యాక్చువల్గా అది బ్రాకెట్లో ఉంటుంది ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో అవుతే, అంటే ఆయన రాసుకోలేదన్నమాట. ఆ మోషే ధర్మశాస్త్రం ఆయన రాసిన తర్వాత ఒరిజినల్ కాపీని దేవుని చిత్త ప్రకారం మోషే యెహోషువ చేతిలో పెడతాడనమాట. ఆయన ప్రిజర్వ్ చేశాడు, ఆయన రాసి ఉంటాడు. బ్రాకెట్ అంటే యాడెడ్ ఆఫ్టర్వర్డ్స్ అనమాట. అట్లా మనం యోహాన్ స్వార్త చూస్తే కూడా 21వ అధ్యాయము ఆయన శిష్యులు రాస్తారనమాట, యాడ్ చేస్తారు, తర్వాత వాళ్ళు కొంత యాడ్ చేస్తారని. అందరిలోకి వినయవంతుడు మోషే అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అంతగా ఆయన పాటించాడండి. మీరు నిర్గమకాండం చదివితే మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లే చేసిరి అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు జల్లెడ పడతాడంటండి, దేవుడు జల్లెడ పడుతున్నాడు అనమాట. అయితే ఆమోస్ 9:9లో ఏముంటుంది అంటే మీరు చదవండి,
నేను జల్లెడ పడతానంటున్నారు. జల్లెడ పట్టి ఒక్కొక్క లెవెల్లో దుష్టులను తీసేస్తూ ఉంటానని చెప్తున్నారు. కోవిడ్ దగ్గర నుంచి దేవుని యొక్క తీర్పు ప్రారంభమైంది. జల్లెడ పట్టి చివరికి శేష జనాన్ని మిగిలిస్తాను. శేష జనము ఎలా ఉంటారు అని కూడా చెప్తున్నారనమాట. వాళ్ళు ఒకరికి మోసం చేయరంట, కళ్ళలాడరు, అబద్ధాలు ఆడరు, వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తారు. అది కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ప్రభు దినాన్ని గురించి చెప్పమని ప్రేరణ ఎప్పటి నుంచో ఉంది. నేను దేవుడు నాకు శక్తినివ్వాలి, కృపనివ్వాలి. అన్ని గ్రంథాల్లో ప్రభు దినం 318 సార్లు ఉంటుందన్నమాట. ప్రభు దినం ఎలా ఉంటుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమోస్ గ్రంథంలో రాస్తాడు, అన్ని గ్రంథాల్లో ఉంటుందండి. ప్రభు దినాన్ని గురించి రాయని ప్రవక్తలు లేరు. ఎందుకంటే అందరికీ కూడా ప్రభు దినాన్ని గురించి ప్రవక్తలకి దేవుడు తెలియజేశారనమాట. కనుక ఆ దినం కొరకు మనల్ని సిద్ధం చేసుకోవాలన్నమాట. యేసు ప్రభుతో పోల్చి మనల్ని ఆయన త్రక్కెడ్లో ఇలా తూచినప్పుడు బ్యాలెన్స్లో మనం కనీసం 35% యేసు ప్రభు లక్షణాలని కలిగి ఉంటే అప్పుడు పాస్ అవుతాం, పరలోకానికి వెళ్తాం అన్నమాట. అది మూడవది అది అన్నమాట. నాలుగవది ఏంటంటే మన మర్సీ యాక్ట్స్ అండి. కరుణ కలిగిన మన యొక్క క్రియల మీద తీర్పు అన్నమాట. ఎలాంటి క్రియలు అంటే తుది తీర్పు మీరు తప్పకుండా చదువుకోవాలండి. తుది తీర్పు ప్రతిరోజు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31 నుంచి 46 వరకు అండి. యేసు ప్రభు తుది తీర్పులో మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలంటే ఆయన వేసే ప్రశ్నలు అన్నమాట. 6 అని చూపిస్తా. ఆకలి లేని వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగుల్ని పరామర్శించావా, దాహమైన వాళ్ళకి దాహం ఇచ్చావా, ఆ తర్వాత పరదేశుల పట్ల కనికరాన్ని మనం కలిగి ఉన్నామా, పరదేశులు. 6 విషయాల్ని ఆయన క్వశ్చన్స్ వేస్తారు. అయితే నేను ఎప్పుడు 4 చెప్తాను అనమాట. ఆకలి, తర్వాత వస్త్రాలు, ఆ తర్వాత ఏంటంటే రోగులను పరామర్శించడం, తర్వాత ఖైదీలను కూడా దర్శించడం అన్నమాట. ఇల్లు వాకిలు లేని వాళ్ళకి మనం ఆశ్రయం ఇచ్చామా. అప్పుడు అవును 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 అంటే ఎస్ అని మనం పాస్ అయితే ఆ తీర్పులో అప్పుడు మనకి పరలోకానికి పాస్పోర్ట్ వీసా ఇస్తారు. ప్రేమ తుది తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లవ్ దట్ వీ షో టువర్డ్స్ ద పువర్ పీపుల్. నేను అదే అనుకుంటాను. బిల్లీ గ్రాహం గారు దాని గురించి ఎక్కువ చెప్తారండి. ఇంకా మన పునీతులైతే వాళ్ళు జీవించింది, వాళ్ళు బోధించింది కూడా అదే. యేసుప్రభు బోధించింది కూడా అదే. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మనకి సాయం చేస్తారు, దేవుడు అందరికీ సాయం చేస్తారండి, అందరినీ ఆశీర్వదిస్తారు. క్రైస్తవుల్ని మాత్రమే కాదు, మనకంటే ఇంకా ఎక్కువగా అన్యులు కూడా ఇంకా ఉన్నత స్థానంలో ఉన్నారు. దేవుని యొక్క గొప్పతనం అలా ఎంత గొప్పతనమో, దేవుడు ఎంత ప్రేమ అండి అంటే ఆ ప్రేమని నువ్వు ఇతరులకు అందించాలి. అదే సువార్త. దేవుని ప్రేమని మనం స్వీకరించి అది అందరికీ అందించాలి. దేవుని ప్రేమ మన ద్వారా ప్రవహించాలి. ఒక వ్యక్తి మనల్ని చూడగానే ఈయన క్రైస్తవుడు అని ఎలా అనాలంటే మనం వాళ్ళకి చేసిన సహాయాన్ని బట్టి. అక్కడ భిక్షగాడు ఆకలితో ఉన్నాడు, అన్నం లేకుండా, నేను నీకోసం ప్రార్థన చేస్తా అంటే ఎలాగా? అందుకే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. యాకోబు పత్రికను మనం చదవాలి. ఆయన ఫస్ట్ బిషప్ అన్నమాట టు ద చర్చ్. అక్కడ యెరూషలేంలో పుట్టిన చర్చికి అపోస్టలిక్ చర్చ్ అంటారు దాన్ని. ఆ చర్చికి ముందు లీడర్ ఎవరంటే ఈ చిన్న యాకోబు అండి. జేమ్స్ ద లెస్ అంటారు. పత్రిక రాసింది కూడా ఆయన అన్నమాట. ఆయన ఆ యాకోబు పత్రికలో చెప్తాడు 2వ అధ్యాయం 20లో, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. నా దగ్గర విశ్వాసం ఉందంటే దయ్యాలకి కూడా విశ్వాసం ఉంది, కానీ క్రియలు ఉండవు, ప్రేమ ఉండదు ఆ దయ్యాల దగ్గర, ఎప్పుడు నాశనం చేయడానికే. అబ్రహాం దేవుని విశ్వసించాడు, క్రియల ద్వారా చూపించాడు, అతిథి సత్కార్యాలు చేశాడండి, విధేయించాడు. ఆయన రాహాబ్ గురించి చెప్తాడండి అక్కడ ఆయన. ఆమె విన్నది అంతే. ఎవరి ద్వారా విన్నది అంటే డైరెక్ట్గా కూడా వినలేదు. రాహాబ్ అంటే వేశ్య. ఆమె ఇంటి ముందు బోర్డు ఉంటుందంట, మీల్స్ రెడీ, గర్ల్స్ రెడీ అని.
వేష అంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్డు, మంచి ఫుడ్డు, తర్వాత గర్ల్స్ రెడీ అని. అయితే అలా వచ్చిన వాళ్ళు చెప్పారనమాట, ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, వాళ్ళకి మన్నాన్ని కురిపిస్తున్నాడు, శత్రు రాజులందరినీ ఓడిస్తూ ఉన్నాడు అని విన్నది అనమాట. అలా విని, ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ కాదు, సెకండ్ హ్యాండ్ కాదు, అలా విని ఆ దేవుణ్ణి నమ్ముకుందనమాట. నమ్ముకొని ఆ దేవుని యొక్క గూఢచారులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు యెహోషువ గ్రంథంలో వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని కాపాడుతుందనమాట. రాజు అంటాడు, మీ ఇంటికి వచ్చారంటే ఆ గూఢచారులు, వాళ్ళని పట్టించాలని. అప్పుడు ఆమె లేదు అని అబద్ధాలు ఆడుతుంది, వచ్చారు కానీ వెళ్ళిపోయారని అబద్ధాలు ఆడి వాళ్ళని పైన ఆ టెర్రస్ మీద దాస్తుందనమాట, జనప కట్టెల్లో. ఒకవేళ వాళ్ళు దొరుకుంటే ఆమె ప్రాణం పోయేది. ప్రాణం పోయినా సరే ఆమె క్రియల ద్వారా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కాపాడి దేవుని చిత్తం జరిగించటంలో ముఖ్యమైన పాత్ర వహించిందండి. మనం చేసే ప్రతి పని దేవుని చిత్తాన్ని జరిగిస్తుందా ఈ లోకంలో, సైతాన్ చిత్తాన్ని జరిగిస్తుందా? అందువల్ల ఆమె చూడండి, ఆమె కుటుంబం అంతా రక్షించబడుతుంది. అంతేకాదు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడుతుందండి. మనం గొప్పగా చెప్పుకునే బెత్లెహేంలో ఆ బోవజ్ యొక్క తల్లి అనమాట. ఆమె సల్మోనుని వివాహం చేసుకుని మరి బోవజ్కి తల్లి అవుతుంది. రూతు రాహబ్కి కూడా మరి కోడలు అవుతుంది. అంటే రూత్కి రెండో అత్త బోవజ్ యొక్క తల్లి అనమాట. యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు ఆమె పేరు ఉండాలని కోరుకున్నారనమాట. పురుషుల పేర్లే ఉన్నాయి, 42 తరాలు కదండి. యేసుక్రీస్తు వంశావళి చదివితే అబ్రహాము, ఇది అబ్రహాము గోత్రస్థుడు, దావీదు వంశస్థుడు నగు యేసుక్రీస్తు వంశావళి. 42 తరాలు ఉంటాయి, కానీ అందులో 5 స్త్రీల పేర్లు కూడా ఉన్నాయన్నమాట. దేవుని తల్లి పరిశుద్ధ మాత మరియ తల్లి, ఆ తల్లితో పాటు ఇక్కడ వీళ్ళు ఉన్నారు. రూతు పేరు ఉంటుంది, అలాగే రూతు వాళ్ళ రెండో అత్త బోవజ్ తల్లి రాహాబ్ పేరు కూడా ఉంటుందన్నమాట. అంటే గొప్ప కార్యాలు చేశారు. కనుక మన యొక్క క్రియలు దేవుడు తీర్పు తీరుస్తాడండి మన క్రియల్ని. అందుకే దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ అన్నమాట. 22:12 యేసు ప్రభు ఏమంటారంటే, లో ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరలో వస్తున్నాను, వాని క్రియలను బట్టి వానికి తగిన బహుమతులను నా వెంట తెత్తును. యేసు ప్రభు రాబోతున్నారు, అప్పుడు మీరు బహుమతి పొందాలి, కానీ ఆ తీర్పులో శిక్షని పొందొద్దు. కనుక జీసస్ రావడము నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. జీసస్ వచ్చినప్పుడు ఏం బహుమతి తీసుకొస్తారు? వేరే బహుమతి అవసరం లేదండి. పరలోకంలో బంగారు వీధులు అంటారు, బంగారు వీధులు అవసరంలా, జీససే బంగారం. జీసస్ వస్తారు, ఆయనతో మేఘాల్లో పెళ్ళి జరుగుతుంది, ఆయనతో మన పెళ్ళి విందులోనే పాల్గొంటాము. తర్వాత ఆయనతో పాటు భూమి మీద వచ్చి 1000 ఏళ్ల పాలిస్తాము. ఆ తర్వాత అందరికీ తీర్పు ఉంటుంది, అందరికంటే అన్యులకి కూడా అన్నమాట. ఆ తీర్పు తర్వాత మనం ఆయనతో పాటు పరలోకంలో వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడే మనలో యేసుప్రభు ఉండాలి, ఆ యేసుప్రభుని పరలోకాన్ని అనుభవించాలన్నమాట. ఇంకా 5వది చెప్పలేదు కదండి. 5వది ఏంటంటే మనకున్న అవకాశాలని బట్టి తీర్పు. మీకు బైబిల్ గ్రంథం ఉంది కదా, మరి ఇప్పుడు ఆ బైబిల్ గ్రంథం దుబాయ్లో అక్కడ అనుమతించరు, అయినా కూడా వాళ్ళు రహస్యంగా చూస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం ఉంది, చర్చ్ ఉంది, దివ్యవాణి టీవీ ఉంది, చాలా వేరే ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి యేసు ప్రభుని గురించి తెలుసుకోవడానికి, బైబిల్ గ్రంథం చదవడానికి. మీ సొంత భాషలో ఉంది, సొంత భాషలో ముందు లేదండి, అసలు టీవీ లేదు. ఫాదర్ కూడా ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు, మా చిన్నతనంలో కూడా వచ్చి ఇటాలియన్ ప్రీస్ట్, ఆయనకేం తెలుగు వస్తుందండి, 1-2 మాటలు అన్నమాట. కానీ ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు నీవు పాటించలేదు? ఇన్ని అవకాశాలున్నా ధనికుడు పాటించలేదండి. కానీ అలా చూసినప్పుడు, నరకానికి వెళ్ళినప్పుడు అబ్రహాముని గుర్తిస్తాడు. అబ్రహాం ఒడిలో లాజరు ఉన్నాడు అంటే ఆయన బైబిల్ గ్రంథాన్ని విన్నాడు అనమాట. విన్నాడు, కానీ తింటూ త్రాగుతూ విందులు వినోదాలు
ఏ అనారోగ్యం లేదు, అంత ధనం చాలా బాగుంది, అబ్బా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించారో, నేను తింటూ త్రాగుతూ ఉంటా, అలా ఉండి తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు అనమాట. సో మన గమ్యం ఏంటో మనమే నిర్ణయించుకోవాలి. కనుక ఈ 5 విషయాల్లో మీరు నెగ్గేవాళ్ళుగా ఉండాలని చెప్తున్నాను. మా స్కూల్లో పిల్లలకి 5 ప్రశ్నలు ఇస్తాం ఎగ్జామ్లో, అంటే ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యి వస్తారో. ఇవే వస్తాయి చదువుకోండి. ఈ క్వశ్చన్స్ చిల్డ్రన్ యూ బీ ప్రిపేర్డ్ అంటే అబ్బా థ్యాంక్ యూ టీచర్ అని చెప్తారు. సో మీరు కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు నా ఆజ్ఞల్ని విధేయించండి, నేను మిమ్మల్ని దీవిస్తాను అని చెప్తున్నారు. మీరు కుడికి ఎడమకి వెళ్ళొద్దు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసయ్య, మీరు కడరా భోజన సమయంలో చెప్పారు, యోహాను 14:15లో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారని. నాయన, నిన్ను ప్రేమించడం అంటే నువ్వు చెప్పిన ఆజ్ఞల్ని పాటించడమే ప్రభా. అలా పాటించే ఆత్మని దయచేయండి ప్రభా. విధేయించే ఆత్మ అబ్రాహాంకి ఎట్లా ఇచ్చారో ప్రభా, మోషేకి ఎట్లా ఇచ్చారో, ఆరోన్కి ఎట్లా, అపోస్తులు పునీతులు అందరూ ఎలా పాటించారో అలా వాక్యాన్ని విధేయించే ఆత్మని మాకు దయచేయండి. ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించండి. 5 విషయాల్లో మాకు తీర్పు ఉంటుంది అని మేము తెలుసుకున్నాం కనుక 5 విషయాల్లో మేము గెలిచేవాళ్ళుగా, తీర్పులో గెలిచి ప్రభా పరలోకానికి వెళ్ళే కృప మాకు దయచేయండి. నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. అక్కడే కాదు ప్రభా, ఇక్కడే నిత్యము నీ సన్నిధి. మా ఇల్లే పరలోకం, నా హృదయంలోనే పరలోకం, నాలోనే మీరున్నారు అయ్యా, నా చుట్టూ మీరున్నారు ప్రభా. దేవదూతలు మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. నా హృదయంలో మీరుంటే నా చుట్టూ దేవదూతలు ఉంటారు, పునీతులు ఉంటారు ప్రభా. మా ఇల్లే ఒక పరలోకంలాగా ఉండేటట్లు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తీర్పు దినాన ఇలా మీరు ఒకరోజు నిలబడతారు దేవుని దగ్గర. ఈరోజే కావచ్చు, రేపే కావచ్చు. అప్పుడు ఈ 5 విషయాలు మీరు గెలిచారనుకోండి, యేసు ప్రభు మిమ్మల్ని తీసుకొని పరలోకానికి వెళ్తాడు. అందుకే నేనే మార్గం అని చెప్పాడు. ఆయనలాగా జీవించాలి, ఆయన చెప్పింది పాటించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.